భయం అనేది ఉంటది ఇండస్ట్రీ అనగానే. ఒక పర్టిక్యులర్ ఏరియాకి సంబంధించి. దాన్ని ఎలాగా మీరు అధిగమించి మీ ఫాదర్ అంత స్ట్రిక్ట్ కూడా అయ్యుండి కూడా హ్మ్. మీరు ఇండస్ట్రీలో ఆ మాత్రం రాగలిగారంటే చాలా పెద్ద విషయంలాగా అనిపిస్తుంది నాకు. ఆహ్, కరెక్టే మీరనేది. ఆహ్, బట్ ఆ సపోర్ట్ వల్లనే చాలా హైట్‌కి రీచ్ అవ్వలేదు. అంటే నేననేది టాలెంట్ మా నాన్న ఒకరే చెప్పేవారండి. నీ ఫేట్‌లో నువ్వు ఆ ఒక పొజిషన్‌కి రీచ్ అవ్వాలి. నీకు ఒక పెద్ద స్టార్‌డమ్ రావాలి అని రాసింటే ఎవరు ఆపలేరు. నువ్వు పాటికి నువ్వు వెళ్ళిపోతావు. అలా అని మనం బ్యాడ్ వేస్‌కెళ్ళి అది అచీవ్ చేయకూడదు. టాలెంట్ ఉంది. కరెక్ట్‌గా మనకి జాబ్ దొరికి దాన్ని ప్రూవ్ చేసుకొని ఎళ్ళేట్లుంటే వెళ్దాం. అదర్‌వైస్ నో ఇష్యూస్. మనకేముందో దాంట్లో వి విల్ బి హ్యాపీ అని. బాగా బాగా ఆస్తిపరులా మేడం మీరు? లేదండి. అప్పుడు అంటే వి ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే. ఇప్పుడు వి ఆర్ సెటిల్డ్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఫ్యామిలీ. సెటిల్డ్ ఫ్యామిలీ. అంటే ఎప్పుడు సెటిల్ అవ్వలేము గానీ, హ్మ్. ఓకే. బిఫోర్ కంటే ఇప్పుడు బెటర్. వెల్‌గా హ్యాపీగా. హ్యాపీగా ఉండే దాంట్లో వి ఆర్ హ్యాపీ. ఆహా! ఓహో! అని ఏం లేదు గానీ, వి ఆర్ కానీ హ్యాపీ విత్ కానీ ఆల్ మిమ్మల్ని దట్. చూడగానే మీరు పలానా 'కేఆర్ విజయ్' గారిలాగున్నారు, పలానా వాళ్ళలాగున్నారు, హ్మ్. పలానా అని ఎవరన్నా మిమ్మల్ని ఏమన్నా చెప్పారా మేడం ఎప్పుడన్నా? చాలా మంది చెప్తూ ఉంటారండి. అది ఒక్కరిని గాదు. హ్మ్. పల రకాల ఆర్టిస్టులకి నన్ను పోలుస్తూ ఉంటారు. ఉదాహరణకి ఎవరెవరిని? చాలా మంది జ్యోతిక మేడంకి అంటూ ఆ! ఉంటారు. జ్యోతిక గారి అది ఐస్ ఇంకా చాలా ఆ! పెద్దగుంటాయి. చ మిగతా ఐబ్రోస్ గాని ఆ! మీది ఫేస్ కట్ సేమ్ జ్యోతిక మేడంలాగా అంటారు. కొంతమంది నదియా మేడం అంటారు. కొంతమంది భానుప్రియ మేడం అంటారు. కొంతమంది జ్యోతిక మేడం అండ్ భానుప్రియ మేడం మిక్స్ మిక్సింగ్ చేసే అంటారు. సో, అంతా ఒక మిక్సీలో జ్యూస్‌లాగా నన్ను వాడుకుంటున్నారు. మీరంతా కూడా జ్యూస్ ఫ్యామిలీ లాగుంది. జ్యూస్ మీరు ఏది చూసినా సరే తెలుగు, కన్నడ, తమిళ్ మిక్స్‌డ్ జ్యూస్ లాగా. అలాగే అందరు ఆర్టిస్ట్‌ని వేసి మీరు జ్యూస్ చేసేసారు. అదే. అదే. సో, హ్యాపీగా ఉంది. అంతా మంచి గ్లామర్ ఆర్టిస్ట్‌నే చెప్తున్నారు గదా! అని అవును. గొప్పగా ఫీల్ అవుతూ ఉంటా. ఆహ్, ఎ ఎ ఇంకా ఇంక ఇప్పుడు హ్మ్. ఇప్పుడు చాలా వెబ్ సీరీస్‌లు గాని ఆ! ఆహ్, చాలా ఎలిమెంట్స్‌తోని చిన్నగా కూడా సినిమాలు చేసేస్తున్నారు మేడం. అవును. ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు ట్రాన్సాక్షన్ పీరియడ్ అర్థమవుతుందా? ఒకప్పుడు హ్మ్. సినిమా అనగానే పెద్ద కెమెరా, ఓహ్! యాహ్! హడావుడి. డెఫినెట్లీ అండి. హ్మ్. నేను చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు ఆ హడావిడి, హ్మ్. ఆహ్, ఆ కెమెరా, పెద్ద కెమెరా, కెమెరామాను, ఆ కాస్ట్యూము, హ్యాటు, ఒక టవలు, డైరెక్టర్ అంటే వైట్ అండ్ వైట్ ఆ హ్యాటు, ఆయనకని ఒక డైరెక్టరే రాసిన ఒక చైర్ అండ్ కెమెరా ఆన్ అవ్వగానే డర్రని ఒక సౌండ్ దానికేనే వణుకొచ్చేసేది. గడగడగడగడ ఉండే డైలాగ్ మర్చిపోయేదాన్ని. ఆ! ఆ క్లాపు ఒక పక్కా ప్రొఫెషనల్‌గా చాలా బాగుండేది. అండ్ అన్నీ ఆల్మోస్ట్ స్టూడియోస్‌లో చేసేవారు. అవును. స్టూడియోలో పైనంతా రూమ్స్ ఉండేది. అవును. మేకప్ రూమ్స్. హీరో, హీరోయిన్‌కి సెపరేట్‌గా ఇచ్చేవారు. నాలాంటి చైల్డ్ ఆర్టిస్ట్‌కంతా ఒక రూమ్ ఉండేది. పేరెంట్స్‌లందరూ కూర్చొని అక్కడ మాట్లాడుకొని ఆ రూమ్‌లో ఉండేవాళ్ళం. సో, అండ్ ఆ ఒక టైం నిజంగానే బ్యూటిఫుల్ అండి. నాకది చాలా నచ్చింది. గోల్డెన్ ఎరా. గోల్డెన్ ఎరా. ఓహ్ మై గాడ్! అండ్ ఒక్కొక్క ఆర్టిస్ట్‌ని చూస్తూ ఉంటే ఓహ్ మై గాడ్! అని అనిపించేది. వాళ్ళు డ్రెస్సు, వాళ్ళ ప్రొఫెషనలిజం అవన్నీ ఎంత బాగా యాక్టింగ్ చేసే విధానం హ్మ్. అదన్నీ చూసి చూసి ఒక నేను నెక్స్ట్ ఇలాగే ఇదే ప్రొఫెషన్‌లో రావాలి హ్మ్. అని వాళ్ళని చూసి నేర్చుకున్నట్టయింది. ఆ తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు చూస్తే అంత ఈజీ నాకు తెలీదు. హ్మ్. కెమెరాలో సౌండ్ వస్తుంది. నేను యూఎస్ నుంచి వచ్చాక ఎంతవరకు టెక్నికల్లీ అప్‌డేట్ అయింది కెమెరా సిస్టమ్ అని తెలీదు. హ్మ్. నేను అక్కడే ఉన్నాను. మళ్ళీ రీ ఎంట్రీ అయ్యేటప్పుడు వన్ మోర్ అన్నారు. హ్మ్. అప్పుడంతా వన్ మోర్ అంటే డైరెక్టర్ ముఖం కొంచెం ష్రింక్ అయ్యేది. హ్మ్. సెకండ్, థర్డ్, ఫోర్త్ అంటే తిట్టేసేవారు. హ్మ్. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ అమ్మాయిని అని తిట్టేసేవారు కదా! అలా తిడతారేమో అని నేను రీ ఎంట్రీ ఇచ్చేటప్పుడు చూస్తున్నాను. కెమెరా సౌండే రాట్లేదు. హ్మ్. గిర్రని. హ్మ్. క్లాప్ కొట్టట్లేదు. హ్మ్. యాక్షన్, రోల్ యాక్షన్ అంటున్నారు. హ్మ్. ఇదేంటి ఇలా అంది సరేనా తర్వాత కెమెరామాన్ దగ్గర అడిగాను. సార్ ఇప్పుడు కెమెరాలో ఎందుకు సౌండ్ రాట్లేదు? అంటే ఆయన అన్ని టెక్నికల్ ఏదేదో చూపిచ్చారు ఇదమ్మా, అదమ్మా అని. అవునా సార్ ఇప్పుడు రీల్స్ వేస్ట్ అంతా అవ్వదా? అవ్వదు. ఎన్ని టేకులు కావాలంటే తీసుకోవచ్చా? ఎంత ఒక అప్‌డేటెడ్ అయిపోయింది అని అనిపిచ్చింది. అంటే ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది మేడం? 97లో హీరోయిన్‌గా చేసినాక 97 నుంచి నేనొక 2001 దాకా చేశాను. 4 ఇయర్స్. 2001, 2002 దాకా చేశాను. హ్మ్. ఆ తర్వాత మ్యారేజ్. 2004లో పెళ్లయిపోయింది. హ్మ్. అండ్ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చేటప్పుడు 2000 సినిమాకి 12, 12 అంటే మధ్యలో ఒక 8 ఇయర్స్ గ్యాప్. 8 ఈ ఇయర్స్. 8 ఇయర్స్ అమెరికాలో ఉన్నారు మీరు. 6 ఇయర్స్ ఉన్నాను. ఓహ్! ఇంకొక 2 ఇయర్స్ బెంగుళూరులో ఉండి ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. ఓకే.
ఇప్పుడు హైదరాబాద్‌లో మీరు షిఫ్ట్ అయ్యారు. అయిపోయిందండి. 15 ఇయర్స్ అయిపోయింది నాకు హైదరాబాద్‌కి వచ్చేసి వచ్చి. హైదరాబాద్‌లో ఆల్మోస్ట్ 14, హైదరాబాద్‌లో 15 మీరు ఇయర్స్. ఇప్పుడు మీరు బెంగుళూరు పుట్టి పెరిగింది. పెళ్లి చేసుకుంది తమిళనాడు. హ్మ్. ఎందుకండి మా హైదరాబాద్‌కి వచ్చేసి స్థిరపడిపోయారు? సార్ మీరంతా ఇంత లవబుల్‌గా ఉన్నారు. హ్మ్. లవబుల్‌గా ఉండే వాళ్ళతోనే ఉండాలి. ఆ! రెస్ట్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళతో ఉండాలని వచ్చేసాను. అంటే నాకేమంటే యాక్చువల్లీ మనోయజ్ఞం అని ఒక సీరియల్ చేశాను సార్ 99లో. కె. ఓహ్! రాఘవేంద్రరావు సార్‌ది. ఓకే. మనోయజ్ఞం సీరియల్ నుంచే నాది ఎంట్రీ తెలుగు ఇండస్ట్రీకి. ఓకే. సో అది అప్పుడు ఎప్పుడుదది మనోయజ్ఞము? 99, అదే 2000. అప్పుడుదే. మీరు 99 హీరోయిన్ తర్వాత అక్కడ ఆ చేస్తున్నాను. ట్రాన్స్‌ఫర్మేషన్. అక్కడ చేస్తున్నప్పుడు ఇందులో కూడా ఒక సెకండ్ లీడ్‌గా చేశాను. సమీర్ గారు అపోజిట్‌గా చేశాను. ఓకే. సో, అది అది అందులో చేస్తున్నప్పుడు నేనొచ్చి హైదరాబాద్‌ని చూసేటప్పుడు వావ్! ఎంత బాగుంది సిటీ ఇది. హ్మ్. సెటిల్ అయితే ఇక్కడ ఎలా అంటే చాలా ఈ రోడ్ నంబర్ 45, అవును. బంజారా హిల్స్ అవన్నీ ఎంత కూల్ అండ్ హాయిగా కామ్‌గా కామ్ ఉండేది. ఉండేది. ఎస్పెషల్లీ క్లైమేట్ సేమ్ బెంగుళూరు లాగే. అవును. ఇంకా వింటర్ బెటర్‌గా ఉండేది ఇక్కడ. అవును. అవును. నేను నిజంగా మమ్మీకి చెప్పే మా అమ్మ ఉండేవారప్పుడు. హ్మ్. అమ్మకి చెప్పే, "మా ఎంత బాగుంది కదా హైదరాబాదు. హ్మ్. చాలా బాగుంది. మేము ఇక్కడ సెటిల్ అయిపోద్దామా" అంటే, "ఎక్కడ సెటిల్ అయ్యేది? మీ నాన్నకి అక్కడ జాబ్ అన్నీ వదిలేసి ఇక్కడెక్కడ వస్తాము" హ్మ్. అని అనేవారు. చూద్దామని ఆ తర్వాత నేను కలల్లో కూడా ఊహించుకోలేదు నేను హైదరాబాద్‌లో వచ్చి సెటిల్ అవుతాను. హ్మ్. తర్వాత పెళ్ళయింది. యూఎస్‌కెళ్ళిపోయాం. వెళ్ళిపోయి మళ్ళీ మనం రిటర్న్ వచ్చినప్పుడు బెంగుళూరులో సెటిల్ అయ్యుంటే, మా ఆయనకి ఇక్కడి నుంచి ఒక పెద్ద జాబ్ వచ్చింది. ఓకే. సో, అప్పుడు ఈయనకేమంటే, ఏంటి ఇక్కడి నుంచి మంచి ఒక జాబ్‌కి అడుగుతున్నారు. వెళ్దామా ఏంటి అంటే, హైదరాబాద్ చాలా బాగుంది అంటే, ఆయనకి హైదరాబాద్‌కి అంత ఐడియా లేదు. ఓకే. ఆయన ఉండిందంటే ఔట్ ఆఫ్ కంట్రీనేమో 12, 13 ఇయర్స్ నుంచి ఉన్నారు. హ్మ్. హ్మ్. హైదరాబాద్‌లో ఏముంది? అది ఫుల్ హీట్ కదా! చాలా వేడి కదా! అక్కడ గ్రీనరీ లేదు అది హ్మ్. అని అన్నా. "నువ్వు హైదరాబాదే చూడకుండా మాట్లాడొద్దు. హ్మ్. ఒకసారి రండి 1 ఇయర్ ఉందాం. హ్మ్. మాకు నచ్చితే ఉందాం లేకపోతే వద్దు." 1 ఇయర్ కోసం మనం వచ్చాము. హ్మ్. ట్రాన్స్‌ఫర్ తీసుకొని వెళ్ళిపోద్దామా అని. రాగానే నాకు ఇక్కడ మన వరములపూడి సార్ ఉన్నారు కదా! హ్మ్. ఆ సారే మనోయజ్ఞం చేశారు. ఓకే. ఆ! అవును. ఆ! రాఘవేంద్ర గారి దగ్గర. అవును. రాఘవేంద్రరావు సార్ దగ్గర. సో, వరములపూడి సారు మళ్ళీ అదే మన పూర్ణ నాయుడు గారు ఉన్నారు కదా! ఆ! మన సెకండ్ హ్యాండ్ ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ గారు. ఓకే. సో, ఆ సార్‌ది ఒక సీరియల్ హ్మ్. 'మహారాణి' అని ఈటీవీకి. మహారాణి. ఆ! సో, ఆ సీరియల్ కోసం వరములపూడి సార్ నన్ను కాంటాక్ట్ చేశారు. "ఏంటమ్మా నువ్వు వస్తున్నావా? నేనొక సీరియల్ చేస్తున్నాము. యూఎస్ నుంచి వచ్చినట్టున్నాను." ఫేస్‌బుక్‌లో అప్పుడు ఫేస్‌బుక్ కొత్త. కొత్త. ఆ! వచ్చినట్టు చూసాను. "నువ్వు ఇంట్రెస్ట్ ఉందా?" "అయ్యో! ఎందుకు సార్ డెఫినెట్‌గా" అని. ఆ టైంలో మా ఆయనకి చెప్పాను. హ్మ్. "ఎలాగో వెళ్తున్నాము అక్కడ సీరియల్ నాకు కంటిన్యూ చేసుకోవచ్చు. చూద్దాము" అని వెళ్ళింది. అప్పుడొచ్చిందే. ఓకే. సో, తెలుగు వాళ్ళ ప్రేమ నన్నిక్కడే ఒక పూర్ణ గారు, ఒక వర చెప్పారు. గారు వీళ్ళందరూ ఆపేసారు మిమ్మల్ని. అవును. డెఫినెట్‌గా వాళ్ళు నన్ను ఆపలేకపోతే నేను మళ్ళీ బ్యాక్ టు కానీ అంటే బెంగుళూరు. మీరు